కనిపించని ఆకలి వలన కనిపించే రోగాలు వస్తాయి. సో ఈ కనిపించిన ఆకలే న్యూట్రిషన్ గ్యాప్. దీని ఫలితమే కనిపించే రోగాలు. ఓకేనా? సో రోజు తింటున్నాం, కానీ మనకు నచ్చింది తింటున్నాం, మన శరీరానికి అవసరమైంది మనం తీసుకోవట్లేదు. మనకి ఏది నచ్చితే తింటున్నామో, మన శరీరానికి ఏది అవసరమో అది తినట్లేదు. ఇది చాలా పెద్ద సమస్య అండి వరల్డ్ వైడ్ గా అనమాట. యాక్చువల్లీ చాలా మంది ఒకప్పుడు ఆకలితో చనిపోయేవారు వరల్డ్ వైడ్ గా చాలా మంది, కానీ ఇప్పుడు న్యూట్రిషనల్ గ్యాప్ వల్ల చనిపోతున్నారు. ఈ సరైన న్యూట్రిషన్ అందరికి చనిపోతున్నారు అనమాట. అంటే న్యూట్రిషన్ అంటే పొట్ట నిండడం కాదు, సెల్ ఆకలి తీరడం, మీ యొక్క బాడీలో ఉన్నటువంటి కణాల యొక్క ఆకలి తీరడం. ఎందుకంటే మనం బాగుండాలని కొన్ని కోట్ల సెల్స్ ప్రతి క్షణం తప్పిస్తున్నాయి, ప్రతి క్షణం పనిచేస్తున్నాయి, ప్రతి క్షణం ఆలోచిస్తున్నాయి, ప్రతి క్షణం ఫైట్ చేస్తున్నాయి. సో అలాంటి సెల్స్ ని మనం గాలికి వదిలేసి మనకు నచ్చినవి తింటూ, మనకు నచ్చినవి తాగుతూ మన యొక్క లైఫ్ ని మనం ఎంజాయ్ చేస్తున్నాం. అంతేనా? అంతే సార్. సో ఇక్కడ న్యూట్రిషన్ గ్యాప్ వల్ల వచ్చే పరిస్థితి, దీన్ని ఏమంటారంటే, ఇలాంటి పరిస్థితిని, హెల్త్ ప్రాబ్లమ్స్ ని, ఈ పరిస్థితిని, ఈ స్థితిని ఏమంటారంటే మాల్ న్యూట్రిషన్ అంటారు. ఏమంటారండి? మాల్ న్యూట్రిషన్ అంటారు. ఎందుకంటే ఈ పదాలు మీకు బాగా అలవాటు అయిపోయి అనుకోండి, మీరు ఈజీగా వాడితే ఓకే. ఆ న్యూట్రిషనిస్ట్ గా, ఒక వెల్నెస్ కోచ్ గా మీకు మంచి అనుభవం ఉంది, మీకు మంచి నాలెడ్జ్ ఉందనేటువంటి విషయం వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. మరి ఇక్కడ మనకి ఈ న్యూట్రిషనల్ గ్యాప్స్ ఎన్ని రకాలని చెప్పుకున్నాం? ఎన్ని రకాలండి? 2 రకాలు సార్. ఓకే, ఏంటండి అవి? ఏంటవి? ఒకటేమో ఈ కణాలకు సంబంధించి గ్యాప్, సరైన ఆహారం ఇవ్వకపోవడం సార్ ఒకటి. ఓకే అండి. ఇంకా లో న్యూట్రిషన్, ఓవర్ న్యూట్రిషన్ సార్. ఓకే, ఆల్మోస్ట్ వచ్చారండి దగ్గరికి. సో అండర్ న్యూట్రిషన్ అండ్ ఓవర్ న్యూట్రిషన్ అండి. ఓకేనా? లో న్యూట్రిషన్ అనేది మనం అనకూడదు, అండర్ న్యూట్రిషన్. మీరు అండర్ న్యూట్రిషన్ తో సఫర్ అవుతున్నారండి అని మనం చెప్పగలగాలి. ఓకేనా? ఈ అండర్ న్యూట్రిషన్ అంటే అర్థం ఏంటండి? కణాల లోపల సంబంధించి లోపించడం సార్. తక్కువగా ఉండడము, తక్కువగా తీసుకోవడము, లేదా నాణ్యత లేకుండా తీసుకోవడము, లేదంటే అవసరమైనది తీసుకోకపోవడము, దీన్ని అండర్ న్యూట్రిషన్ అంటారు. తక్కువగా తీసుకోవడము, సరిపడినంత తీసుకోకపోవడము, అవసరమైన దాన్ని తీసుకోకపోవడము, దీన్ని ఏమంటారండి? అండర్ న్యూట్రిషన్ అంటారు. సరిపడినంత తీసుకోకపోవడము, తక్కువ తీసుకోవడము, లేదా నాణ్యత లేనిది తీసుకోవడము, లేదంటే వాల్యూస్ లేనటువంటి ఆహారం తీసుకోవడము, వీటన్నింటినీ కూడా అండర్ న్యూట్రిషన్ అంటారు మై డియర్ లీడర్స్. దీని లక్షణాలు ఏంటండి? అండర్ న్యూట్రిషన్ యొక్క లక్షణాలు ఏంటి? అలసటగా ఉండడం సార్. వెరీ గుడ్ అమ్మా. ఇంకా అలసటగా ఉండడం, నీరసంగా ఉండడం, సన్నగా కనబడతారు, పని చేయలేకపోతుంటారు. వెరీ గుడ్. బరువు తగ్గడం, సన్నగా కనిపించడం, పని చేయలేకపోవడం, తరచు జబ్బులు రావడం, కాన్సన్ట్రేషన్ తగ్గడం, హెయిర్ ఫాల్ రావడం, బాడీ పెయిన్స్ రావడం, జాయింట్ పెయిన్స్ రావడం, మనసులో చేయాలని ఉన్నా ప్రాపర్ గా చేయలేకపోవడం, ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా అండర్ న్యూట్రిషన్ కిందకి వస్తాయి. ఈ లక్షణాలు ఎవరెవరికైతే ఉన్నాయో
వాళ్ళందరూ కూడా గమనించండి. తిన్న వెంటనే ఆకలిస్తుంటది, తిన్న వెంటనే కొంచెం డల్గా ఉంటాం, తిన్నా కూడా నీరసం అనిపిస్తుంది. తర్వాత చూద్దాంలే, చేద్దాంలే, రేపు చూస్తాను, రేపు ప్రయత్నిస్తాను, ఈ రోజు రెస్ట్ తీసుకుందాం అని. నెక్స్ట్ పిల్లల్లో అయితే కాన్సన్ట్రేషన్ లేకపోవడం, కాన్సన్ట్రేషన్ తక్కువ అవ్వడం, వాళ్ళ చదువు మీద ధ్యాస లేకపోవడం. ఓకే, నిద్ర లేచిన తర్వాత కూడా డల్గా కూర్చోవడం, క్లాస్లో డల్గా ఉండడం, అందరూ యాక్టివ్గా ఆడుకుంటుంటే వీళ్ళు చాలా డల్గా ఉంటారు పాపం. ఓకేనా? పాపం మీరు ప్రయత్నిస్తారు బాగా చదివించాలని, స్కూల్లో కూడా బాగా చెప్తారు, కానీ వీళ్ళు అందుకోలేరు. ఇవన్నీ కూడా అండర్ న్యూట్రిషన్ తాలూకా లక్షణాలే. ఏజ్ కంటే ఎక్కువ ఏజ్ కనిపించడం, రెగ్యులర్ ఏజ్ కంటే ఎక్కువ ఏజ్ కనిపించడం, యంగ్గా ఉన్నప్పుడు కూడా యాక్టివ్గా లేకపోవడం, ఇవన్నీ కూడా అండర్ న్యూట్రిషన్ తాలూకా లక్షణాలండి. ఓకేనా? సో ఇప్పుడు ఓవర్ న్యూట్రిషన్ ని ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. అసలు ఓవర్ న్యూట్రిషన్ అంటే ఏంటండి? ఓవర్ న్యూట్రిషన్ అంటే ఏంటి? ఎక్కువ తీసుకోవడం సార్. మన బాడీకి ఎంత సరిపోతుందో అంతే కాకుండా ఇంకా ఎక్కువగా తీసుకున్న దాన్ని ఓవర్ న్యూట్రిషన్ అంటారు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ సుందరి గారు, ఫ్యాంటాస్టిక్. సో ఎక్కువ తీసుకోవడం, ఎక్కువ తినటం, ఎక్కువ తీసుకోవడం కాదు, ఎక్కువ తినటం అండి. ఎక్కువ తింటాం, ఏం తింటాం? రోజు తింటాం, ఎక్కువ తింటాం, బిర్యానీయే తింటాం, రోజు తింటాం, అన్నమే తింటాం, రోజు తింటాం, మనకు నచ్చిందే తింటాం. ఎక్కువ తింటాము కానీ సరైన పోషకాలు ఉండవు, దీనినే ఓవర్ న్యూట్రిషన్ అంటారు. ఎక్కువ ఎక్కువ న్యూట్రిషన్ తీసుకుంటే ప్రాబ్లం లేదు, బాడీ అవసరమైన వాటిని తనలో తీసుకొని మిగతా వాటిని బయటకు పంపిస్తుంది. ఇది ప్రాబ్లం కాదు, ఇది ప్రాబ్లం కాదు. కానీ ప్రాబ్లం ఏమొస్తుందంటే మనకు నచ్చిందే ఎక్కువ తింటాం, మనకు నచ్చిందే తింటాం, కానీ దాంట్లో సరైన విలువలు లేకపోవడం, పోషకాలు లేకపోవడం, ఇది ఓవర్ న్యూట్రిషన్ అన్నమాట. ఓకేనా? సో మరి ఈ ఓవర్ న్యూట్రిషన్ వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి? ఓవర్ వెయిట్ పెరుగుతారు, ఎందుకంటే డిపాజిట్ అయిపోతుంటాయి వచ్చి అనమాట, ఎవ్రీడే సేమ్ వాల్యూస్ అన్నమాట. విటమిన్స్, మినరల్స్, జాంతోన్స్, ఎమినో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ లాంటి రకరకాల వాల్యూస్ ఉండాల్సిన దగ్గర ఓన్లీ కార్బోహైడ్రేట్ అనేది రెగ్యులర్ గా ఎక్కువ తీసుకోవడం వల్ల ఇది డిపాజిట్ అయిపోతుంది. దీనివల్ల ఓవర్ వెయిట్ ఉంటారు, పుష్టిగా కనిపిస్తారు, కానీ 4 అడుగులు నడవలేరు, వేయలేరు, ఏంటి? ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ కానీ యాక్టివిటీస్ కానీ ప్రాపర్ గా చేయలేరు, చూడడానికి మాత్రం చాలా బాగుంటారు. ఓకేనా? ఇది ఓవర్ న్యూట్రిషన్. దీనివల్ల ఓవర్ వెయిట్ పెరుగుతారు. దీని తర్వాత ఇంకోటి వస్తుంది, బీపీ, షుగర్, థైరాయిడ్. దీనివల్ల ఇందాక అండర్ న్యూట్రిషన్ వల్ల కూడా వస్తాయి కొన్ని ప్రాబ్లమ్స్. ఈ ఓవర్ న్యూట్రిషన్ వల్ల కూడా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది అనమాట. ఎన్నిటి వస్తాయండి? బీపీ వచ్చింది అనుకోండి, దాని ఫ్రెండ్ షుగర్ తీసుకొస్తుంది. ఈ 2 వచ్చాయంటే ఇంకో ఫ్రెండ్ మిగిలిపోయాడు అని చెప్పి థైరాయిడ్ తీసుకొస్తాయి. ఇవన్నీ 1 by 1 లైన్ కట్టిస్తాయి అనమాట. ఓకేనా? సో కాబట్టి ఓవర్ వెయిట్ పెరుగుతారు, బీపీ పెరుగుతారు, షుగర్ వస్తుంది, థైరాయిడ్ వస్తుంది. ఇది ఓవర్ న్యూట్రిషన్ వల్ల వస్తున్నటువంటి ఇబ్బందులు అనమాట. అలాగే ఇంకోటి అలసట. అస్సలండి, వీళ్ళు చూడడానికి ఎంత బాగుంటారో లోపల అంత వీక్గా ఉంటారు. 4 అడవులు నడవలేరు. కానీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఆటో, ఎక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే బండి. ఓకేనా? ఇంటి పక్కన ఉన్నటువంటి కిరాణా షాప్కో పాన్ షాప్కి వెళ్ళాలంటే కూడా బండి తీస్తారు, ఎందుకంటే వాళ్ళ బాడీ సపోర్ట్ చేయదు. నడవాలంటే అమ్మో మన వల్ల కాదంటారు. ఓకేండి? వాళ్ళు చూడడానికి భీమబాయిలాగా ఉంటాం, కానీ 4 అడుగులు వేయలేము.
దీనికి కారణం ఏంటంటే ఎక్కువ తింటారు, నచ్చిందంతా ఫుల్గా జంక్ ఫుడ్స్ కానీ బిర్యానీలు కానీ పార్టీలు కానీ ఫుల్ ఎక్కువ తింటారు. నేను బాగా తింటాను కాబట్టి హెల్దీగా ఉంటాను అనుకుంటే పొరపాటే. కానీ సరైన విలువలు లేవు, దాంట్లో పోషకాలు లేవు. ఇది ఓవర్ న్యూట్రిషన్. ఇంకోటి అలసట, దాని తర్వాత డిప్రెషన్ అండి. ఎప్పుడు చూసినా డల్గా ఉంటారండి, ఎప్పుడు చూసినా డిప్రెషన్ లో ఉంటారు. ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ ఈ వ్యక్తికే ఉన్నట్టు ఉంటాడు అనమాట. నేను ఇంతేనండి, నా జాతకం ఇంతేనండి, నా లైఫ్ ఇంతేనండి. ఓకే అండి, అసలు నేను పుట్టిన నెలలో పుట్టిన వాళ్ళందరూ ఇంతేనండి. ఓకేనా, నా పేరున్న వాళ్ళందరూ ఇంతేనండి. ఇవన్నీ చెప్తాడనమాట. దీనికి కారణం ఏంటి? డిప్రెషన్ అండి. ఓకేనా, ఇలాంటి వ్యక్తి అన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఏ వ్యక్తి అయినా ఒక డిసీజ్ తోనో డిజార్డర్ తోనో సఫర్ అవడానికి కారణం ఈ రెండింటిలో ఏదో ఒకటి అవుద్ది. ఒకటే అండర్ న్యూట్రిషన్, రెండు ఓవర్ న్యూట్రిషన్. ఓకేనా, సో కాబట్టి మై డియర్ టీమ్, వాళ్ళకు చెప్తున్న లక్షణాలు బట్టి వాళ్ళు, అంటే ఇక్కడ గమనించండి మీరు, రెండు వేరు వేరు కాదు. అండర్ న్యూట్రిషన్, ఓవర్ న్యూట్రిషన్ వేరు వేరు కాదు. రెండింటిలోనూ కామన్ పాయింట్ ఏంటి? మనకి సరైన పోషకాలు లేవు వాళ్ళ దగ్గర. సరే, నేను ఆల్రెడీ ఓవర్ వెయిట్ ఉన్నాడు, ఇంక ప్రోటీన్ ఇవ్వచ్చా? హ్యాపీగా ఇవ్వచ్చండి. ఎందుకంటే మన ప్రోటీన్లో కార్బోహైడ్రేట్స్ మరి ఉండవు, ఓన్లీ ప్రోటీన్, మిగతా న్యూట్రిషనల్ వాల్యూసే ఉంటాయి. ఓకే అండి, సో ఈయన పుష్టిగా కనిపిస్తున్నాడు కాబట్టి ఈయనకి ట్రాన్స్ఫర్ అవసరం ఉండదు. లేదంటే ఈయన పుష్టిగా ఉన్నాడు కాబట్టి ఈయనకి మన పెరంటస్ ప్రోటీన్ అవసరం ఉండదు అనేసి మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఉండవు. దాంట్లో ఏముంటాయి? ఈ వ్యక్తికి ఫుడ్ లో మిస్ అవుతున్న మిగతా వాల్యూస్ అన్నీ ఉంటాయి. అందరికీ అవసరం మన యొక్క జాన్ప్రో అండ్ మన యొక్క పెరంటస్ ప్రోటీన్. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైందండి? ఒక వ్యక్తి పుష్టిగా కనిపిస్తున్నా కూడా ఆయనకి మన ప్రోటీన్ అవసరం. ఇంతవరకు మనం ఎవరికి అవసరం అనుకున్నాము? అండర్ వెయిట్ ఉన్న వాళ్ళకి, తక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకి వెయిట్ పెరగడానికి అవసరం అనుకున్నాం కదా. సో ఇద్దరికి అవసరమే. అండర్ వెయిట్ లో ఉన్న వాళ్ళకి మన యొక్క ప్రోటీన్ కానీ మన ప్రొడక్ట్స్ కానీ అవసరం. నెక్స్ట్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి కూడా మన యొక్క ప్రోటీన్ కానీ మన యొక్క బాడీ సర్వీస్ బ్యాక్ కానీ అవసరం. ఎందుకంటే వీళ్ళు తింటున్నారు కానీ వాళ్ళు తింటున్న ఆహారంలో వాల్యూస్ లేవు, విలువలు లేవు. కడుపు నింపుతున్నారు, పొట్ట నింపుతున్నారు తప్ప మన ఎంటైర్ బాడీలో పొట్ట ఒకటే మనకి ఆర్గానా, పొట్ట ఒకటే పనిచేస్తుందా? మిగతా వాటికి ఆహారం అక్కర్లేదా? సో ప్రతి ఆర్గాన్కి అవసరం ఆహారం, ప్రతి టిష్యూకి అవసరం ఆహారం. కోటాను కోట్లలో ఉన్నటువంటి ప్రతి కణానికి ఆహారం అవసరం. మరి ఇన్నింటి అవసరాన్ని మనం పక్కన పెట్టి కేవలం పొట్టతాలకు అవసరాన్ని తీరుస్తున్నాం అనుకోండి, ఎప్పుడు కూడా పొట్ట నింపే ప్రయత్నమే చేస్తున్నాం అనమాట. సో కాబట్టి ఈ గ్యాప్స్ అనేవి మనం ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయాలి. ఆయన సన్నంగా ఉన్నా, ఒకండి పుష్టిగా ఉన్నా, లావుగా అంటే ఫీల్ అవుతారు కదండి, అనవద్దు మనం. సో కాబట్టి ఎలా ఉన్నా కానీ న్యూట్రిషన్ అయితే అవసరం. మన జాన్ప్రో అవసరం, మన ప్రోటీన్ అవసరం, మన నోవా అవసరం, మన కడాయి అవసరం, మన హరిద్ర డ్రాప్స్ అవసరం. టోటల్ గా అర్థం ఏంటండి? ఏ వ్యక్తికైనా బాడీ సర్వీస్ ప్యాక్ అనేది అవసరం. ఓకేనా? అంటే తింటున్నాం కానీ పోషకాలు లేని ఆహారం తింటున్నాము. మరి పోషకాలు లేకుండా ఏమున్నాయి సార్? రోజు తింటున్నాం కదంటే ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి ఆహారాన్ని తింటున్నాము, లేదా జంక్ ఫుడ్ తింటున్నాము. సో దీని కారణంగా ఏమవుతుందంటే మన యొక్క బాడీ అనేది తన బ్యాలెన్స్ ను కోల్పోతుంది, ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఏంటి డిజార్డర్స్? ఏంటి? బీపీ, షుగరు, థైరాయిడ్, ఈ మూడు ముందు వస్తాయి. ఈ మూడు కానీ మూడిట్లో ఏదో ఒకటి కానీ ముందు వస్తుంది. ఆటోమేటిక్ మిగతా రెండు కూడా వచ్చేస్తాయి అనుకోండి. సో ఇవి వచ్చిన తర్వాత ఏమవుతాయంటే ఆటోమేటిక్ గా మిగతా హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చేస్తాయి.
సో ఇక్కడ న్యూట్రిషన్ ఎవరికి అవసరం? అండర్ వెయిట్ లో ఉన్న వాళ్ళకి అవసరము, అలాగే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి కూడా అవసరము. ఎందుకంటే ఇది న్యూట్రిషన్. విటమిన్స్, మినరల్స్, జాంతోన్స్, ఎమినో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా విలువలు. ఇవి అవసరం అన్నిటికీ. మనం ప్రోటీన్ తో పాటు ఇవన్నీ కూడా ఇస్తున్నాము. దీంట్లో కార్బోహైడ్రేట్ ఉండదు. సో వాళ్ళు ఓవర్ వెయిట్ ఉన్నప్పటికీ, పుష్టిగా ఉన్నప్పటికీ, లేదా సన్నంగా ఉన్నప్పటికీ ఎవరికైనా కానీ మన యొక్క జాన్స్ ప్రో కానీ, మన యొక్క రెంటాస్ ప్రోటీన్ కానీ అందరికి అవసరం. ఇన్నాళ్ళు మనం ఏమనుకుంటున్నామంటే మన జాన్స్ ప్రో వెయిట్ లాస్ అవ్వాల్సిన వాళ్ళకి మాత్రమే అనుకుంటున్నాం, బరువు తగ్గడానికి మాత్రమే అనుకుంటున్నాం. అందరికి అవసరం అండి. డిసీజులు, డిజార్డర్లు, ఏ హెల్త్ ప్రాబ్లం ఉన్నా అందరికి అవసరం అండి. హ్యాపీ మీరు పెట్టచ్చు. ఓకేనా? ఓకే సార్. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఎంప్లాయ్ ఉన్నారండి. ఓకే అండి, రోజు పట్టును నింపుతున్నారు. గంటలుగానే ఆకలి వేస్తుంది, అరగంటలో ఆకలి వేస్తుంది, గంటలో ఆకలి వేస్తుంది. ఓకే అండి, ఓకే. సో ఇక్కడ ఏంటి ప్రాబ్లం? పొట్ట నింపుతుంది కానీ, పొట్ట నిండుతుంది కానీ వాల్యూస్ అనేవి లేవు. లేదు, కొంతమంది జంక్ ఫుడ్ తింటారు. నేను బాగా తింటానండి, రోజు చికెన్ ఫ్రై తింటాను, రోజు నూడిల్స్ తింటాను, నేను రోజు ఫుడ్ మీద చాలా ఎక్కువ ఖర్చు పెడతాను. ఓకే, అంటే వీళ్ళు సొసైటీకి ఏదో త్యాగం చేస్తున్నట్టు మాట్లాడుతుంటారు అనమాట. ఓకేనా? సో దాంట్లో వీళ్ళు తింటున్నటువంటి ఫుడ్ లో, లేదా వీళ్ళు తింటున్నటువంటి జంక్ ఫుడ్ లో పొట్ట నిండుతుంది, కానీ దాంట్లో ఐరన్ కానీ, మెగ్నీషియం కానీ, కాల్షియం కానీ అండి మిగతా వాల్యూస్ ఏవి ఉండవు. ఆ పర్సన్ డైలీ ఫుడ్ తీసుకుంటున్నాడు కానీ వాల్యూస్ లేని ఫుడ్ తీసుకుంటున్నాడు. దాంట్లో ఐరన్ కానీ, మెగ్నీషియం కానీ, కాల్షియం కానీ, ఎక్స్ట్రా ఉన్నటువంటి వాల్యూస్ ఏవి ఉండట్లేదు. ఇవన్నీ కూడా, ఈ వాల్యూస్ అన్ని కూడా మనకి అక్కడ మీరు ఈ మధ్యకాలంలో టెస్టులు చేసుకుంటున్న వాళ్ళు ఎవరికైనా కానీ ఇవన్నీ కూడా డెఫిషియన్సీ కనిపిస్తాయి. మీరు చూడండి కావాలంటే, సర్వసాధారణంగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ అలాగే ఒక మదర్ ఉంటారు, ఒక హౌస్ వైఫ్. ఓకే అండి, ఇంట్లో వాళ్ళకి, పిల్లలకి మంచి ఫుడ్ పెట్టాలని చెప్పేసి హడావిడి అంతా పాపం చాలా కష్టపడతారు. వాళ్ళకి మంచిగా బాక్సులు పెట్టి, ఓకేనా, బ్రేక్స్ పెట్టి అన్ని పెట్టి పంపిస్తారు. వీళ్ళు మాత్రం తినరు. పట్టుకెళ్ళిన బాక్స్ ఎలా పట్టుకెళ్తారో మళ్ళీ అలాగే పట్టుకొస్తారు అనమాట. ఏమవుద్ది? పిల్లలకి మంచి ఫుడ్ వెళ్తుంది. ఓకే అండి, ఈ మేడంకి లేదంటే కొంతమంది ఏం చేస్తారంటే పిల్లలు పెట్టగా ఏమైనా తింటారు, లేకపోతే లేదనమాట, మిగిలిన తింటారు. ఫలితంగా ఏమొస్తుందో తెలుసా అండి? జాయింట్ పెయిన్స్ వస్తాయి, హెయిర్ ఫాల్ జరుగుద్ది. ఓకేనా? ఈ హెయిర్ ఫాల్ ఇవన్నిటికీ ఈ న్యూట్రిషన్ గ్యాప్ ఫుల్ఫిల్ చేయాలి. ఇది తప్ప ఆయిల్ మార్చడం, షాంపూలు మార్చడం, ఓకే అండి, ఇవన్నీ చేస్తాం అంటే లోపల రూట్ కాజ్ ని సాల్వ్ చేయట్లేదు. రూట్ కాజ్ అలాగే ఉంటుంది. ఇప్పుడు నీరసంగా ఉండడం, బాడీ పెయిన్స్, ఓకే అండి, ఎప్పుడు జలుబులు, దగ్గులు, రకరకాల ప్రాబ్లమ్స్ తోనే. కానీ వీళ్ళు పడుకోరు, పక్కన వాళ్ళు పడుకున్నారు కదా. సో ఇవన్నీ కూడా న్యూట్రిషన్ గ్యాప్ వల్లే జరుగుతాయండి. ఓకేనా? సో కాబట్టి ఈ న్యూట్రిషన్ గ్యాప్ ను ఫుల్ఫిల్ చేయడానికి ఏం చేయాలి? డైలీ రెంటాస్ ప్రోటీన్ కానీ, జాన్స్ ప్రోటీన్ కానీ ఏదో ఒక పూట తీసుకోవాలి. ఎస్ సార్ నా? ఓకే సార్. ఎస్ సార్. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా ఈ న్యూట్రిషనల్ గ్యాప్ వల్ల వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్. వీటికి వేరే వేరే మెడిసిన్స్ కానీ, వేరే వేరే వాటిని కానీ వాడడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. నేను అన్ని మార్చానండి, ఇన్ని మార్చానండి, అవి చేస్తాను, ఇవి చేస్తాను అంటారు. చేయాల్సింది ఏంటంటే ఎక్స్టర్నల్ గా చేయడం కాదు, ఇంటర్నల్ గా సెల్కి అవసరమైనటువంటి, ఎందుకంటే మన ఏ హెల్త్ ప్రాబ్లం కైనా మూలం ఏంటండి? మనకి సెల్లే. సో ఆ విషయం మనకు తెలుసు కాబట్టి సెల్ దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేయకుండా షాంపూలు మార్చాము, ఓకే అండి, ఇంకా వేరే ఏవో మార్చాము అనడం వల్ల మనకి ఉపయోగం ఉండదు. ఎస్ సార్ నా?
సార్ సార్ ఎస్ సార్. Yes, ఇలాంటి వాళ్ళు మీకు ఎంతమంది ఉన్నారు? ఎస్ సార్. ఈ న్యూట్రిషనల్ గ్యాప్ తో ఉన్న వాళ్ళు, న్యూట్రిషనల్ గ్యాప్ ఉన్న వాళ్ళు మన చుట్టూ చాలా మంది ఉన్నారు. ఓకేనా? ఇవన్నీ కూడా న్యూట్రిషనల్ గ్యాప్స్ తాలూకా ఫలితాలే మై డియర్ లేడీస్. ఒకసారి ఇక్కడ కొన్ని సిమ్టమ్స్ నేను చెప్తాను. వీటిల్లో ఏవైనా మీకు ఉంటే గనక అది ఖచ్చితంగా న్యూట్రిషనల్ గ్యాప్ తాలూకా సిమ్టమే అది. ఓకే, బీపీ, షుగర్, థైరాయిడ్ ఇవి ఎవరికైనా ఉంటే అవి న్యూట్రిషనల్ గ్యాప్ వల్ల కూడా వచ్చి ఉంటాయి. అవి మళ్ళీ నార్మల్ అవ్వాలంటే ఈ న్యూట్రిషనల్ గ్యాప్ ను మనం ఫుల్ఫిల్ చేయాలి. సో ఎవరెవరికి ఉన్నాయి ఒకసారి మీకు మీరే చెక్ చేసుకోండి. నెక్స్ట్, తరచు అలసట రావడం, ఎప్పుడు అలసిపోతుండడం. చాలా ఫాస్ట్ గా అలసిపోతుంటారండి. తిన్న వెంటనే కానీ, లేదంటే 4 మెట్లు ఎక్కినప్పుడు కానీ, లేదా కొద్దిసేపు వాకింగ్ చేసేటప్పటికి కానీ, లేదంటే కొంతమంది రెస్ట్ తీసుకుని కూడా అలసిపోయిన వాళ్ళు మనం చూస్తాం. వీళ్ళ పని ఉండదు, కానీ ఎప్పుడు చూసినా అలసటగా ఉంటారు, టైట్ గా ఉంటారు. ఇంట్లో ఉంటారు పాపం, ఎప్పుడు కూడా ఇంట్లో ఉండి పని లేకపోయినప్పుడు కూడా పాపం అలసటగా ఉంటారు, వీక్ గా ఉంటారు, బలహీనంగా ఉంటారు. ఈ లక్షణాలు కూడా న్యూట్రిషనల్ గ్యాపే కారణము. నెక్స్ట్, సరిగ్గా నిద్ర పట్టకపోవడం. అన్ని ప్రయత్నాలు చేస్తారు, డాక్టర్ దగ్గరికి వెళ్తారు, మందులు వాడుతారు, యోగా చేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు, ఎన్ని చేసి నిద్ర పడదు కొంతమంది. ఓకేనా? సో ప్రాబ్లం ఎక్కడ ఉందండి? సరైన న్యూట్రిషన్ లేదు. తీసుకోవడమే సార్. ఎస్, సరైన న్యూట్రిషన్ లేదు. మరి నిద్ర సరిగ్గా లేకపోతే ఇంకా ప్రాబ్లమ్స్ కి మనకి ఏమైనా పదవి ఉందా? అసలు నిద్ర లేదని అంటే అన్ని ప్రాబ్లమ్స్ కి డోర్లు తెరిచినట్టేనండి. నిద్ర ఎవరికైతే కరెక్ట్గా పడడం లేదో వాళ్ళకి అన్ని ప్రాబ్లమ్స్ ని వెల్కమ్ చేస్తున్నట్టే. అన్ని ప్రాబ్లమ్స్ కి రెడీగా ఉండాలి, ఏ వచ్చినా తట్టుకోవడానికి. దీనికి కూడా న్యూట్రిషనల్ గ్యాపే కారణం. నోవా ఇచ్చారు, కడాయి ఇచ్చారు, ఇంకా నిద్ర పట్టలేదు అంటున్నాడు ఆయన. అప్పుడు ఏం చేయాలి మనం? నిద్ర ఇవ్వాలి సార్. నిద్ర ఇవ్వండి. దాంతో పాటు ఏం చేయాలి? ఈ న్యూట్రిషన్ గ్యాప్ ను ఫుల్ఫిల్ చేయాలి. జాన్స్ప్రో అండ్ మన రెంటస్ ప్రోటీన్, ఈ రెండింటిలో ఏదో ఒకటి కూడా యాడ్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఎలాగో నిద్ర అందుబాటులో లేదు కాబట్టి జాన్స్ప్రో కానీ లేదండి రెంటస్ ప్రోటీన్ కానీ మనం రికమెండ్ చేయాలి. ఎందుకంటే ఇంతవరకు నిద్ర లేకపోతే వేరే వేరే కారణాలు అనుకున్నాం కదా. సో ఈ న్యూట్రిషన్ గ్యాప్ అనే సంగతి వాళ్ళకి తెలియదు, మనకి తెలియదు ఇంతవరకు. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం వస్తుంది, హెయిర్ ఫాల్. ప్రతి ఇంట్లోనే ప్రాబ్లం ఇది కదా. ఓకేనా? సో కాబట్టి దీనికి ఏంటి కారణం అండి? దీనికి ఏం చేయాలి? అవన్నీ మార్చడం కాదు, సోపులు, షాంపూలు, ఓకే అండి, టీవీలో యాడ్లు చూసి పాపం మారుస్తూ ఉంటాం. కానీ మార్చాల్సింది మన డైట్. దాంట్లో మంచి న్యూట్రిషనల్ ఫుడ్కి మారాలి. హెయిర్ ఫాల్ చాలా పెద్ద సమస్య మార్కెట్లో. ఇది వాళ్ళకి మన ప్రోటీన్ కానీ జాన్స్ప్రో కానీ ఇచ్చి చూడండి, హెయిర్ ఫాల్ అనేది చాలా ఈజీ కంట్రోల్లోకి వస్తుంది. నోవా, కడాయు, జాన్స్ప్రో, నోవా, కడాయు, ప్రోటీన్, లేదంటే బాడీ సర్వీస్ ప్యాక్, నోవా, కడాయు, ఇమ్యూజాన్, జాన్స్ప్రో లేదా ప్రోటీన్ ఇచ్చి చూడండి. ఇలా చిటికేసినట్టుగా తగ్గుతుంది ప్రాబ్లం అనమాట. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం అండి, జాయింట్ పెయిన్స్. సర్వసాధారణం అయిపోయింది చాలా మందికి జాయింట్ పెయిన్స్. కానీ ఈ ఫింగర్స్ లో కానీ, మన పాదాలలో కానీ, జాయింట్స్ దగ్గర కానీ, నీ పెయిన్స్ కానీ, టోటల్ బాడీ పెయిన్స్ కానీ, చాలా మందికి పాపం అన్ని టెస్టులు చేస్తారు, ఎక్కడ ఏ ప్రాబ్లం ఉండదు. టెస్టులు అన్ని బాగున్నాయండి, మీకు ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తుంది అని చెప్తారు. చెప్తూ మంచి ఆహారం తీసుకోండి అంటారు. సో ఇప్పుడు నుంచి జాయింట్ పెయిన్స్ వాళ్ళకి కూడా మనం ఏమివ్వచ్చండి? ఏంటి ప్రాబ్లం? న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉంది, మాల్ న్యూట్రిషన్ ఉంది అక్కడ. సో కాబట్టి మన జాన్స్ప్రో కానీ రెంటస్ ప్రోటీన్ కానీ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి రికమెండ్ చేయండి.
వాళ్ళు వీక్ గా ఉన్నారు. ఓకేనా? నెక్స్ట్, తరచూ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా ఎవరికైనా? మాటికి ఒక వారం 10 రోజులు బాగుంటే గొప్ప, ఏదో ఒకటి ఉంటుంది, ఏదో ఒకటి వస్తుంది, దీంతో సఫర్ అవుతుంది. ఎప్పుడు చూడండి ఏవో గోళీలు వీళ్ళ పాకెట్లో ఉంటాయి. ఓకేనా? 4 రోజులు ఆరోగ్యంగా ఉంటే 10 రోజులు ఏదో ప్రాబ్లంతో సఫర్ అవుతుంటారనమాట. ఇలాంటి బ్యాచ్ మనకి ఇంటికి ఒకరు ఉంటారు కదా. సో కాబట్టి ఏంటి ప్రాబ్లం వీళ్ళకి? న్యూట్రిషన్ ప్రాబ్లం. గ్రౌండ్ లెవెల్లో పునాదుల్లోనే వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉంది. సెల్ లెవెల్లోనే ప్రాబ్లం ఉంది. కంటిన్యూస్ గా మన ప్రోటీన్ కానీ జాన్స్ప్రో కానీ వాడించండి, తాగించండి, అద్భుతంగా వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. అప్పుడు ఈ విషయం మనందరికీ తెలియాలండి. ఎందుకంటే 90% పీపుల్ ఈ న్యూట్రిషనల్ గ్యాప్ తో, మాల్ న్యూట్రిషన్ తో సఫర్ అవుతున్నారు. కొంచెం ఏజ్ లో ఉన్న వాళ్ళు, కొంచెం హెల్తీగా ఉన్న వాళ్ళు వెంటనే తెలియట్లేదు. కానీ అంతేందుకండి యూత్ లో కూడా ఈ మాల్ న్యూట్రిషన్ అనేది ఇప్పుడు బ్యాడ్ లక్ ఏంటంటే యూత్ లో కూడా చాలా ఎక్కువ మంది ఉంది, చాలా ఎక్కువ మందికి ఉందన్నమాట. కొంతమంది యువకులు కానీ పుట్టుకతోనే వృద్ధులు అనే ఒక మాట ఎందుకు వచ్చిందంటే, ఈ న్యూట్రిషనల్ గ్యాప్ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు బయటికి వెళ్ళి వాలీబాల్ ఆడదామా, కబడ్డీ ఆడదామా, కానీ క్రికెట్ ఆడదామా అని ఆలోచించరు. వీళ్ళు ఎప్పుడు ఏం చేస్తారంటే ఫోన్ పట్టుకొని కూర్చుంటారు. ఎందుకంటే ఇది కంఫర్ట్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, వాళ్ళకి బాడీ సహకరించదు. మీరు వెళ్ళి బయటికి వెళ్ళి ఆడుకొని రా అంటారా, వద్దు నేను వెళ్ళా అంటాడు అనమాట. ఎక్కువ శాతం పడుకుంటారు, ఎక్కువ డే టైంలో నిద్రపోతూ ఉంటారు అనమాట. ఇది నిద్ర కాదు, యాక్చువల్గా వీక్నెస్ అనమాట. ఇది నిద్ర కాదు, వీక్నెస్ వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం. అది రియల్ గా నిద్ర అయితే కాదు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని, ఈ సిమ్టమ్స్ ఎవరెవరికి ఉన్నాయో వాళ్ళందరికీ కూడా బరువు తగ్గడం కానీ, బరువు పెరిగిపోవడం కానీ, కాన్సన్ట్రేషన్ చేయకపోవడం కానీ, తరచూ జబ్బులు రావడం కానీ, బలహీనత రావడం కానీ, ఓవర్ వెయిట్ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, అలసట కానీ, జుట్టు రాలిపోవడం కానీ, డిప్రెషన్ కానీ, ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నింటికి కారణం ఏంటండి? అన్నింటికి కారణం సరైన ప్రాపర్ న్యూట్రిషన్, అంటే శరీరానికి అవసరమైనది ఇవ్వకపోవడము. చాలా మంది అనుకుంటారు రెగ్యులర్ గా నాన్ వెజ్ తిని నేను మంచి పోషకాహారం తింటున్నానండి, నేను చాలా బాగా తింటున్నాను అనుకుంటా. సో ఏదో ఒకటో తింటే మంచి ఆహారం తిన్నట్టు కాదు. చాలా మంది రెగ్యులర్ గా జంక్ ఫుడ్ తింటారు. నేను మంచి ఫుడ్ తింటున్నాను, బలమైన ఫుడ్ తింటాం అనుకుంటున్నారు. కొంతమంది కడుపు నిండా ఫుల్ తింటారు. సో ఇది శరీరానికి చాలా మంచిది అనుకుంటారు. ఏ మాత్రం కాదండి. సో ఇప్పుడు చెప్పండి, ఈ ప్రాబ్లమ్స్ ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారంటే ఇక్కడ ఉన్న అందరూ చేతులు ఎత్తుతామా లేదా? ఖచ్చితంగా ఎత్తుతాం. అవును సార్, ఎత్తారా లేదా? ఎత్తుదాం సార్. ఏదో ఒకటి ప్రాబ్లం ఉంటుంది సార్. సో దాని అర్థం ఏంటంటే న్యూట్రిషనల్ గ్యాప్ ఉంది. కొంతమంది అంటారు ఒక హెల్త్ ప్రొడక్ట్ ఉందండి అని చెప్తే నాకు ఏ ప్రాబ్లం లేదంటారు. ఖచ్చితంగా ఏ ప్రాబ్లం లేకపోతే న్యూట్రిషనల్ గ్యాప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఏ ప్రాబ్లం లేదు కాబట్టి ఏ ప్రాబ్లం రాకుండా మా నోవాను జాన్స్ప్రో వాడండి చెప్పండి. ఎందుకు మనం ప్రాబ్లమ్స్ లేని వాళ్ళకు కూడా రాకుండా మనం చేయొచ్చని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఎలా చేస్తాం? ప్రస్తుతానికి ప్రాబ్లం లేదు కానీ వీళ్ళకి న్యూట్రిషనల్ గ్యాప్ ఉంది. సో మన ప్రొడక్ట్స్ ముందే పెట్టడం వల్ల ఏమవుతుంది, ఆ న్యూట్రిషనల్ గ్యాప్స్ అనేవి కవర్ అవుతాయి, రికవరీ అవుతాయి. అవడం వల్ల ఈయన వెరీ సూన్ దగ్గరలో రావాల్సినటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతాడు ఈ వ్యక్తి. ఓకేనా? సో మన అందరికి దీని అర్థం ఏంటంటే అందరూ ఇక్కడ చేతులు ఎత్తడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదో ఒక ప్రాబ్లం ఉందంటే అర్థం ఏంటండి, మనందరికీ న్యూట్రిషనల్ గ్యాప్ ఉంది. ప్రోటీన్ పౌడర్ కానీ, ఓకే అండి, జాన్స్ప్రో కానీ ఏదో ఒకటి మీ డైలీ లైఫ్ లో, డైలీ ఫుడ్ లో భాగం చేసుకోండి. మళ్ళీ ఇక్కడ అందరికీ పెద్ద సమస్య ఏంటంటే, పెద్ద డౌట్ ఏంటంటే, సార్ ఎన్నాళ్ళు వాడాలి? ఎన్నాళ్ళు మీరు హ్యాపీగా హెల్తీగా ఉండాలనుకుంటే ఎన్నాళ్ళు వాడండి. ఎవరు అడిగినా ఇదే సమాధానం. అందరూ అడిగే ప్రశ్న ఏంటంటే, సరే ఎన్నాళ్ళు వాడాలి? సరే ఎన్నాళ్ళు వాడడానికి ఇది మందులు కావండి, ఇది మంచి ఆహారం. మంచి ఆహారం ఎన్నాళ్ళు అవసరం? మీరు ఎన్నాళ్ళు మంచిగా ఉండాలనుకుంటే ఎన్నాళ్ళు అవసరం. అంతే కదా? అంతే సార్, అంతేనండి. మన యొక్క సమాధానం అదే. వాళ్ళకైనా మనకైనా ఎవరికైనా అదే సమాధానం అండి. కానీ
సో కారు కొంటే పెట్రోల్ పోస్తాం కదండి, మరి దాంట్లో కిరోసిన్ కానీ లేదంటే చీప్గా వచ్చే ఆయిల్స్ ఏవైనా కొంచెం ఒక 1/2 లీటర్ పెట్రోల్, ఒక 1/2 లీటర్ కిరోసిన్ ఏదో మిక్స్ చేసి పోయొచ్చు కదా. మొత్తం పెట్రోల్ పోయడం కంటే సార్ తక్కువలో అయిపోతుంది కదా. ఏమవుతుందండి? ఇంజన్ ఖరాబ్ అయితే బండి సరిగా నడవదు, ప్రాబ్లం వస్తుంది. ఓకే బండి ముందుకెళ్ళదు. ఓకే, ఇంజిన్ సీజ్ అవుద్ది, ఇంజిన్ ఖరాబ్ అవుద్ది, బండి ముందుకు వెళ్ళదు. ఓకే అండి, ఇన్ని జరుగుతున్నాయి. ఇప్పుడండి పెట్రోల్లో కొంచెం తగ్గించి వేరే కలిపి పోస్తేనే, అంటే దానికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా మనం అక్కడ న్యూట్రిషనల్ గ్యాప్ ఇస్తే ఏమవుద్ది, దాని న్యూట్రిషన్ ఏంటి? పెట్రోల్. అది కాకుండా దాన్ని తగ్గించో దాన్ని ఏదో మిక్స్ చేసో అని ఇస్తే ఏమవుద్ది అంటే బండి నడవదు. మరి మన బండి సేమ్ అంతే కదండి. శరీరానికి ఇవ్వాల్సిన వాల్యూస్ అన్ని ఇవ్వకుండా తగ్గించి ఇచ్చి, లేదంటే ఒకే వాల్యూస్ ఇచ్చి, ఒకే కార్బోహైడ్రేట్స్ ఇచ్చి మనకు నచ్చింది మాత్రమే ఇస్తే మన బండి ఎన్నాళ్ళు నడుస్తుంది? ఎన్నాళ్ళు నడవదు. అందుకే ఆయుష్ అనేది ఏమైందండి, మిగతావన్నీ పెరిగితే ఆయుష్ మాత్రం తగ్గడం గల కారణం ఏంటంటే మన బండికి ఇవ్వాల్సినటువంటి ఒరిజినల్ పెట్రోల్, ఒరిజినల్ వాల్యూస్ ఉన్నటువంటి ఆహారం బదులు కిరోసిన్ అని, లేదంటే రకరకాల ఆయిల్స్ అని, చీప్ ఆయిల్స్ అని, కల్తీ ఆయిల్స్ అని మిక్స్ చేసి మనం వాడేస్తున్నాము. ఇవి ఇస్తున్నాం అనమాట మన బాడీకి, మన సెల్స్ కి, మన శరీరానికి. సో మొబైల్ కొంటాము, మొబైల్ కొనేటప్పుడు షాప్ వాడు ఏం చెప్తాడు మనకి? సార్ ఒరిజినల్ ఛార్జర్ మాత్రమే వాడండి, ఈ మొబైల్ ఛార్జర్ మాత్రమే దీనికి వాడండి, వేరే ఏవి వాడొద్దు అంటాడు. ఎందుకు వాడొద్దండి? ఆ వాల్యూస్ అప్ అండ్ డౌన్ ఉంటాయి. ఈ మొబైల్ కి కావాల్సినటువంటి ఎన్ని వాట్స్ కావాల్సిన దానికి కరెక్ట్ సూటబుల్ గా దీనికి తయారు చేసి ఇవ్వబడినటువంటి ఆ మొబైల్ ఛార్జరే దానికి కరెక్ట్ గా వాడాలి. కానీ మనం ఎక్కడ దొరికితే అక్కడ వేరే మొబైల్ ఛార్జర్స్ మనం వాడితే ఏమవుతాయి, ఈ మొబైల్స్ అనేవి వేరంగా పాడైపోతాయి. సో అలాగే మన బాడీ కూడా దానికి ఏది అవసరమో, దానికి ఏది సూట్ అవుతుందో ఆ వాల్యూస్ ఇవ్వాలి తప్ప మనకు నచ్చింది, మనకు అందుబాటులో ఉన్నది, మనకి ఇష్టమైంది ఏది దొరికితే అది ఇచ్చామంటే సర్వీస్ సెంటర్కి వెళ్ళాల్సిందే. ఓకేనా? సర్వీస్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఏదో చిన్న ప్రాబ్లం అనుకుని మనం తీసుకెళ్తాం, ఒక బండినో కారునో మొబైల్నో. వాడు ఓపెన్ చేసిన తర్వాత దీని పని అయిపోయింది అంటే కొత్త కొనుక్కోండి అని చెప్తాడు. ఇప్పుడు హాస్పిటల్లో కూడా అదే చెప్తున్నారు. చాలా చిన్న ప్రాబ్లం అనుకుని చెక్ చేసుకొని వద్దామనుకుని మీరు వెళ్తున్నాము, మీ కిడ్నీ పైన అయిపోయిందండి మార్చుకోండి అని చెప్తున్నాడు. సింపుల్ అనమాట, అంతే. ఎంత అవుతుందండి కిడ్నీ మార్చడానికి? దగ్గర దగ్గర ₹1,00,00,000 అండి. మన కిడ్నీ ఎవరైనా ఫ్రీగా ఇచ్చే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే ఆ కిడ్నీని మార్చడానికి ఒక 30-40 lakhs, 50 lakhs వరకు అవుతుంది ఫ్రీగా దొరికితే. అంటే ఒక కారుకి ఇస్తున్న విలువ, ఒక బైక్కి ఇస్తున్న విలువ, ఒక మొబైల్కి ఇస్తున్న విలువ మనం మన శరీరానికి ఇవ్వట్లేదండి. దీనికి మరొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇక్కడ మొబైల్ కి స్క్రీన్ గార్డ్ కానీ పౌచ్ కానీ లేకుండా వాడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. మరి ఇక్కడ ఎంత మంది మీరు బండి మీద వెళ్తే హెల్మెట్ వాడుతున్నారు? వాడం. ఎందుకంటే మొబైల్ ఇంపార్టెంట్ మన తలకంటే, అంతే కదండి. రోడ్డు మీద మొబైల్ పెడితే కొత్త మొబైల్ వస్తుంది, మనం పడితే దీనికి ఏదైనా డ్యామేజ్ జరిగితే ఏం చేయగలమా? అది హ్యూమన్ సైకాలజీ అండి. మన సైకాలజీలో మనకు భాగం అయిపోయింది, అశ్రద్ధ అనమాట అది. మీరు ఎప్పుడైనా కలకత్తా కానీ రాజస్థాన్ కానీ వెళ్తే ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయండి. జైపూర్ కానీ వెళ్తే బండి తీస్తున్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకుంటాడు, వెనకతలు కూర్చున్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకుంటాడు, మధ్యలో పిల్లలు కూర్చుంటే పిల్లలు కూడా హెల్మెట్ పెట్టుకుంటారు. వాళ్ళు ఎవరి కోసం పెట్టుకుంటున్నారండి హెల్మెట్? వాళ్ళ సేఫ్టీ కోసం. మనం ఎవరి కోసం పెట్టుకుంటామండి హెల్మెట్?
ట్రాఫిక్ మనం పోలీస్ కూడా పెట్టుకోవాలి. పోలీసుల కోసం పెట్టుకుంటామండి మనం హెల్మెట్ ఉంటది బండి మీద, ముందు పెట్టుకోవడము, సైడ్ పెట్టుకోవడం, బ్యాగ్ లో పెట్టుకోవడం పెడతాడు. ఇక్కడ ఎక్కడో జనాలు ఆగితే అప్పుడు తీసుకొని హెల్మెట్ పెడతాం మనం. సో ఇదే అశ్రద్ధ మనం మన యొక్క ఫుడ్ లో కూడా మనం చూపిస్తున్నాము. సో మన శరీరానికి ఎందుకు నకిలీ ఆహారం ఇస్తున్నాము? నకిలీ పెట్రోల్ కొట్టాం మనం, నకిలీ ఛార్జర్ వాడము, కానీ మన శరీరానికి మాత్రం నకిలీ ఆహారం ఇస్తాము, జంక్ ఫుడ్స్ ఇస్తాము, కెమికల్ బేస్డ్ ఫుడ్ ఇస్తాము, మన సెల్లకు కావలసినటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ ఇవ్వము. ఏంటి ఆ మాత్రం వాల్యూ చేయదండి? ఒక మొబైల్ చేసినంత వాల్యూ, ఒక బండి చేసినంత వాల్యూ, ఒక కారు చేసినంత వాల్యూ చేయరా మనం ఇక్కడ ఎవరు కూడా? మెడిసిన్ అనేది అవసరమైనప్పుడు మాత్రమేనండి, కానీ న్యూట్రిషన్ అనేది రోజు అవసరం. అందుకే పదే చెప్తున్నాం, ఎన్నాళ్ళు వాడాలి అనే వాళ్ళందరూ మనం ఏం చెప్తున్నాం? మీరు ఎన్నాళ్ళు హ్యాపీగా హెల్తీగా ఉండాలనుకుంటే ఎన్నాళ్ళు వాడాలని చెప్పడం గల కారణం అది, రోజు అవసరం అది. ఇది మెడిసిన్ కాదని మనమే చెప్తున్నాం కదా. ఒక ప్రాబ్లం నుంచి రెక్టిఫై అవ్వడానికి, రిలీఫ్ అవ్వడానికి 6 months వాడాలి. 6 months తర్వాత అవసరం లేదని కాదండి, 6 months తర్వాత కూడా వాడుకుంటే ఈ ప్రాబ్లమ్స్ మళ్ళీ రిపీట్ అవ్వండి. మీరు ఎన్నాళ్ళు హ్యాపీగా హెల్తీగా ఉండాలనుకుంటున్నారు అన్నాళ్ళు వాడుకోండి అని చెప్పాలి. చాలా మంది ఏం చేస్తారు, 1 month వాడండి చాలు మానేయండి, 2 months వాడండి చాలు మానేయండి, 3 months వాడండి చాలు మానేయండి, ఆపేయండి. వాళ్ళకి లేని ఐడియా మనం ఆపేయమని చెప్తున్నాం. ఇది వరకు ఆ ప్రాబ్లం రావడానికే న్యూట్రిషనల్ గ్యాప్ వచ్చిందండి. ఆ గ్యాప్ రికవరీ అయ్యి ఆ గ్యాప్ నుంచి ఆయన బయటపడి, ఆ ప్రాబ్లం నుంచి బయటపడిన తర్వాత ఆపేయమని చెప్తున్నాం మళ్ళీ మనం. ఇది ఆపిస్తే మళ్ళీ సేమ్ న్యూట్రిషనల్ గ్యాప్ మీకు వస్తుందని చెప్పండి. మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి న్యూట్రిషనల్ గ్యాపే కారణము. ఇప్పుడు మీరు 3 months 6 months ప్రొడక్ట్ వాడితే ఈ గ్యాప్ రికవరీ అవుద్ది. ఇది రికవరీ అయిన తర్వాత మీ హెల్త్ ప్రాబ్లమ్స్ నార్మల్కి వస్తాయి. నార్మల్కి వచ్చిన తర్వాత వచ్చే కదని మీరు ఆపిస్తే మళ్ళీ కొన్నాళ్ళకి గ్యాప్ వస్తుంది. అప్పుడు ఎందుకంటే పెద్ద ప్రాబ్లం రావచ్చు. సో కంటిన్యూ చేసుకుంటారా ఆపేస్తారు అనేది మీ ఇష్టం, ఎందుకంటే మీ జీవితం మీ ఇష్టం అనే విషయం మనం అక్కడ చెప్పాలి అండి. సో ఇక్కడ ఈ న్యూట్రిషన్ సంబంధించి ఒక 3 steps ఫార్ములా ఏంటంటే స్మార్ట్ ఫుడ్ అండి. ఓకే అండి. నెక్స్ట్ ఏంటంటే న్యూట్రిషన్ గ్యాప్ ఫిల్ చేసేటట్టుగా ఉండాలండి. నెక్స్ట్ ఏంటంటే డైలీ డిసిప్లిన్ ఉండాలండి. స్మార్ట్ ఫుడ్ అంటే ఏంటండి? ఇంత తిన్నామని కాదు, ఎంత వాల్యూస్ ఉన్నటువంటి ఫుడ్ తిన్నామన్నది ఇంపార్టెంట్ అనమాట. సో అలా తినడం వల్ల ఏమవుద్ది, ఆ న్యూట్రిషనల్ గ్యాప్ అనేది ఫిల్ అవుద్ది. ఇది డైలీగా డిసిప్లిన్గా రోజు చేస్తే, రెగ్యులర్ గా జాన్ఫులో కానీ ప్రోటీన్ కానీ ఏదో ఒకటి మన లైఫ్ లో ఫుడ్ లో భాగం చేసుకుంటే ఈ న్యూట్రిషనల్ గ్యాప్ అనేది మనకి రాకుండా ఉంటుంది. ఓకే అండి. సో మంచిగా నీరు తాగాలి, కదలాలి, ఒకే దగ్గర ఉండిపోకుండా మంచి నిద్రపోవాలి, అండ్ మంచి పోషణ ఉండాలి శరీరానికి. ఈ 4 ఉండాలండి: నీరు, నిద్ర, కదలిక అండ్ మంచి న్యూట్రిషన్. ఈ 4 pillars. ఇదే నిజమైన సంపద. ఆహారమే మన యొక్క ఔషధం కావాలి. ఇది జరిగితే ఆరోగ్యమే ఏంటండి? మహాభాగ్యం. సార్. చెప్తున్న వాళ్ళందరూ ఓకే అండి. ఈ న్యూట్రిషన్ గ్యాప్ లేకుండా ప్రయత్నం చేయండి, ఓకేనా? ఓకే సార్, తప్పకుండా. సో మీ శరీరం మీ యొక్క బిజినెస్ పార్ట్నర్ అండి. మీ శరీరం మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అండి. యాక్చువల్గా మనకు లైఫ్ పార్ట్నర్ వేరే ఉంటారు, వాళ్ళకంటే ముందు మన బాడీయే మనకు ఒక లైఫ్ పార్ట్నర్. మన బతకాలని ఉంటది, మన శరీరం క్షీణించిపోతే ఏం చేయగలం? మనం యాక్టివ్గా ఉండాలని ఉంటది, మన శరీరం సహకరించకపోతే ఏం చేయగలం? మనం బాగా కష్టపడాలని ఉంటది, మన శరీరం మనకి ఆ బలాన్ని ఇవ్వకపోతే మనం ఏం చేయగలం? సో దీనిని, మన శరీరాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే మన జీవితాన్ని మనం నిర్లక్ష్యం చేసినట్టే. మన జీవితమే దానికి ఫుల్ స్టాప్ పెట్టినట్టు. మనం చాలా 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 వాల్యుబుల్ థింగ్ అండి ఇది. ఈ న్యూట్రిషనల్ గ్యాప్ రాకుండా చూసుకోండి. కొంచెం యంగ్గా వయసులో ఉండేటప్పుడు ఇది వెంటనే తెలియదు, కానీ గ్రాడ్యువల్గా అది తర్వాత ఎప్పుడు తెలుస్తుంది మనకి బయటికి? ఇది
సమస్య ఏంటంటే న్యూట్రిషనల్ గ్యాప్ అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే అది ఒక డిసీజ్ గానో డిజార్డర్ గానో మారిన తర్వాత మనకు తెలుస్తుంది. అంటే అప్పటికే మనం చేయి దాటిపోతుంది అనమాట. నాకు ఏటి లేదు అనుకున్న వాళ్ళందరూ ఎందుకు ఆలోచించాలంటే ఇంకా మీ న్యూట్రిషనల్ గ్యాప్ అనేది ఒక డిసీజ్ గానో డిజార్డర్ గానో కన్వర్ట్ అయ్యే ప్రక్రియలో ఉంది. ఇంకా కన్వర్ట్ కాలేదు, కన్వర్ట్ అవుతుంది. సో ఇప్పుడే మనం యాక్షన్ తీసుకుంటే అది కన్వర్ట్ అవ్వకుండా ఒక డిసీజ్ గానో డిజార్డర్ గానో మారకుండా మనం దాన్ని ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు అవుతాము, కాపాడిన వాళ్ళు అవుతాము. సో కాపాడాల్సినటువంటి అవసరం మీ శరీరాన్ని, మీ పార్ట్నర్ని, ఓకే అండి, మీరు కాపాడుకోవాల్సిన అవసరం మీకుందే లేదా అని అనేది డెసిషన్ తీసుకోవాల్సింది మీరే. ఈ రోజు ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. డైలీ ఫుడ్ లో భాగం చేయండి జాన్స్ప్రోని. ఎంత టేస్టీగా ఉంటుందండి, నచ్చిన ఫ్లేవర్. ఓకే అండి, న్యూట్రిషన్ పని మీరేమైనా ఇల్లు తయారు చేసి దంచి మూలికలు తీసుకొచ్చి ఎండబెట్టి కోసి దంచి ప్రాసెస్ చేసి చేయాలా? ఓకే, మూత తీసి స్పూన్ గ్లాసులో వేసి వాటర్ పోసి కలుపుకొని హ్యాపీగా తాగేదానికి. ఈ రోజే ఒక మంచి నిర్ణయం తీసుకోండి.